నా పోలీస్ మొగుడు పార్ట్ 13. ఒకరోజు ఉదయం ఏమిటి అలానే కూర్చున్నావు? మొగుడికి సహాయం చేసేది ఏమైనా ఉన్నదా లేదా అని లగేజ్ ప్యాక్ చేసుకుంటూ అన్నాడు ఆదిత్య. మీరే సర్దుకోండి, మిమ్మల్ని చూడకుండా ఉండాలి అంటే చాలా కష్టం, అది కూడా 10 రోజుల వరకు. అందుకనే మిమ్మల్ని ఇప్పుడు తనివి తీరా చూసుకోవాలి కదా అని సోఫాలో కూర్చొని ఆదిత్యకు సైట్ కొడుతూ చెప్పింది కీర్తన. కీర్తన ప్రేమ గురించి తెలిసిన ఆదిత్య తాను చేసే పని ఆపి మరీ కీర్తన పక్కన చేరి, నాకు కూడా ఈ 10 రోజులు చాలా కష్టంగా గడుస్తున్నది, కానీ నీతో గొడవ పడకుండా అలాగే నీ చేతి కాఫీ లేకుండా అన్నాడు. ఏమిటండి మీరు, నేను మిమ్మల్ని మిస్ అవుతాను అంటే మీరేమో నాతో పడే గొడవలు అని కాఫీ అని ఏదేదో అంటారు. ఉండవచ్చు కదండి ఇక్కడే, మరి అన్ని రోజులు అంటే చాలా కష్టం అన్నది కీర్తన. నేనేమి నా సరదా కోసం ఢిల్లీకు వెళ్ళటం లేదు, నా ప్రొఫెషన్ పరంగా వెళ్తున్నాను అన్నాడు ఆదిత్య. మీకు అలానే ఉంటుంది, కానీ నాకే ఏదోలా ఉన్నది. సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఒక్కరోజుకి ఏదోలా ఉన్నది. సర్ప్రైజింగ్ గా మీరు వచ్చారు కాబట్టి సరిపోయినది, లేకపోతే నేనే పండుగ అంతా వదిలేసి మీకోసం హైదరాబాద్ వచ్చేసేదాన్ని అని బాధగా చెప్పింది కీర్తన. ఇప్పుడు మాత్రం అంత పని చేసి ఢిల్లీకి మాత్రం రావద్దే అన్నాడు ఆదిత్య. అంత దూరం ఒంటరిగా నేను రాను, నాకు ఏమీ తెలియదు కూడా అని చెప్పింది కీర్తన. థ్యాంక్ గాడ్, లేకపోతే ఢిల్లీకి ఒక ఉరుములా వస్తావు నా కోసం అంటూ నవ్వాడు. కీర్తన నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోయేసరికి కీర్తన వైపు చూస్తే తాను బాధగా కనిపించింది. కీర్తన, నేనేమి శాశ్వతంగా ఢిల్లీ వెళ్ళటం లేదు, నిన్ను నానమ్మని అలాగే మన ఇంటిని వదిలేసి వెళ్ళటం లేదు. జస్ట్ 10 డేస్ అంతే. నా గురించి ఆలోచించకుండా ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి, టైంకు తినండి, నేను ఫ్రీ టైంలో కాల్ చేస్తూనే ఉంటాను, సరేనా? బాధపడకు కీర్తన అని కీర్తనని వన్ సైడ్ హక్ చేసుకుంటూ చెప్పాడు ఆదిత్య. కీర్తన మాత్రం ఆదిత్య కౌకిలిలో పూర్తిగా వదికిపోయి, తప్పకుండా కాల్ చేస్తారు కదా, కనీసం మీతో మాట్లాడే అవకాశం కూడా లేకపోతే మీరు వచ్చేసరికి నేను నిజంగా పిచ్చిదాన్ని అవుతాను అని మరింత గట్టిగా పట్టు బిగిస్తూ చెప్పింది కీర్తన. వామ్మో, అయితే సమయం కల్పించుకొని మరీ కాల్ చేస్తాను, ఎందుకంటే పిచ్చి పెళ్ళాము నాకొద్దు, నాకు ఇలా మంచిగా ఉండే పెళ్ళామే కావాలి అని కీర్తనను నవ్వించే ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయేసరికి, అబ్బా కీర్తన, ఏడవకే ప్లీజ్, ఇలా ఏడుస్తూ నన్ను పంపిస్తే నేను అక్కడ ప్రశాంతంగా ఉండలేను, అలాగే దేని మీద కూడా శ్రద్ధ పెట్టలేను అని కీర్తన ముఖాన్ని దోచెట్లోనికి తీసుకుని, మధ్యాహ్నమే నాకు ఫ్లైట్ ఉన్నది, అప్పటి వరకు నాతో కాస్త సరదాగా ఉండవే, నాకు సంతోషంగా ఉంటుంది, ఇలా ఏడుస్తూ మాత్రం నన్ను పంపించకు, మీ పుట్టింటికి నేను ఎలానే పంపించానా, సంతోషంగా పంపించవలసినది పోయి ఏదో కొంపలు మునిగిపోయినట్టు దేనంగా కూర్చున్నావు, నాకు తెలిసే నువ్వు నన్ను చాలా మిస్ అవుతావు అని, కావాలి అంటే ఢిల్లీ నుంచి వచ్చాక నీ కోసం ఒక్కరోజు లీవ్ పెడతాను, సరేనా అని చిన్నగా మొదలైన ఆమె కన్నీళ్లు తుడుస్తూ కురులను చెవి వెనక పెట్టాడు. అయినా కీర్తన, నువ్వెంత శాడిస్ట్ దానివి, నేనైతే మీ ఇంటికి ఎంత మంచిగా పంపాను, నువ్వు మాత్రం అప్పగింతలలో పెళ్లి కూతురు ఏడ్చిన దానికంటే దారుణంగా ఏడుస్తూ పంపిస్తూ ఉన్నావు నన్ను అన్నాడు ఆదిత్య. ఏమిటి, మీరు సంతోషంగా పంపించారా? కోపంతో ఎన్ని మాటలు మాట్లాడారు, పుట్టింటికి వెళ్తున్నాను అనే సంతోషం లేకుండా చేసి పంపించారు కదా అని కోపంగా అన్నది కీర్తన. అది అలా ఉండాలి, మాటకు మాట వాదించే ఈ కీర్తన కావాలి, కానీ అలా దీనంగా కూర్చొని బాధపడే కీర్తన నాకు అస్సలు వద్దు అని చెప్పాడు ఆదిత్య. సరే మంచిది, కానీ లగేజ్ ప్యాక్ చేసుకోండి అని సోఫాలో నుంచి లేస్తూ చెప్పింది కీర్తన. ఎన్ని వేషాలు ఉన్నాయే నీ దగ్గర, ఎప్పుడే కదే అంతలా ఏడ్చావు, మళ్ళీ ఇప్పుడేమో నువ్వే నన్ను వెళ్ళగొడుతున్నావు అన్నాడు ఆదిత్య. నా వేషాలన్నీ ఈ పోలీసుడి దగ్గరే కదా అని అతని మిసం తిప్పుతూ చెప్పింది కీర్తన. కీర్తన అలా చేయటం నచ్చి ఆదిత్య అలానే నవ్వుతూ కీర్తన వైపు చూస్తూ ఉన్నాడు. చూసింది చాలు కానీ ఏమి ప్యాక్ చేయాలో కాస్త చెప్పండి అనగానే ఆదిత్య చెప్తూ ఉంటే కీర్తన సర్దుతూ ఉన్నది. అలా వాళ్లకు ఉన్న కాస్త సమయంలో సరదాగా గొడవ పడుతూ పని పూర్తి చేశారు. మధ్యాహ్నం భోజనాల దగ్గర ఆదిత్య కిందికి వస్తూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ ని చూస్తూ, ఏమిటే తింగరి, ఇవాళ ఇన్ని వంటలు చేశావు అని అన్నపూర్ణ గారి దగ్గర కూర్చుంటూ అడిగాడు ఆదిత్య. మళ్ళీ 10 రోజుల తర్వాత ఇంటి ఫుడ్ తింటారు కదా, అందుకనే ఇవాళ అన్నీ మీకు ఇష్టమైనవి చేశాను అని చెప్పింది కీర్తన. అలాగే
నీకు ఇష్టమైన ఫిష్ కర్రీ కూడా ప్రిపేర్ చేయకపోయావా అన్నాడు ఆదిత్య. నాకు ఇష్టము అని మీకెలా తెలుసు అని వడ్డించేది ఆపి మరీ ఆశ్చర్యంగా అడిగింది కీర్తన. తెలుసుకున్నా, ఎంతైనా పెళ్ళానివి కదా, ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఎలా? నువ్వు కూడా మాతో కలిసి తిను కీర్తన అన్నాడు ఆదిత్య. ఎందుకు తినను, తింటాను, మీరు వద్దు అన్నా కూడా అన్నది కీర్తన. సరే కాని రాత్రి ఒంటరిగా పడుకోవాలి అంటే భయంగా ఉంటే నానమ్మ దగ్గర పడుకో. అలా అని నానమ్మని రాత్రంతా నీ వాగుడుతో ఇబ్బంది పెట్టకు. నానమ్మని నువ్వు చూసుకుంటావు అనే నమ్మకంతోనే 10 రోజులు ఢిల్లీకి వెళ్తున్నాను ధైర్యంగా. నానమ్మ ముందే చెప్తున్నా, నా గురించి ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ముఖ్యంగా సమయానికి తినాలి. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను, సరేనా అని అన్నపూర్ణ గారికి తినిపిస్తూ చెప్పాడు ఆదిత్య. సరే కన్నయ్య, నన్ను చూసుకోవటానికి కీర్తన ఉన్నది కదా, నువ్వేమీ టెన్షన్ పడకు. నిన్ను చూసుకోవటానికి ఎవ్వరూ ఉండరు అక్కడ, కాబట్టి జాగ్రత్త నాన్న అన్నారు అన్నపూర్ణ గారు. అలాగే నానమ్మ, తొందరగా కానివ్వండి, టైం అవుతుంది అన్నాడు ఆదిత్య. టైం అయ్యేది మీకు, మాకు కాదు అన్నది కీర్తన. ఏ ఎయిర్పోర్టుకు రావా, అరిచి గోల చేస్తావు అనే మాపై ఆఫీసర్ని ఒప్పించాను. కానీ ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నీకు అస్సలు అలాంటి ఆలోచన లేనట్టున్నది కదా అన్నాడు ఆదిత్య. అది రాకపోతే ఏమిటి కన్నయ్య, నేను వస్తాను నీతో పాటు ఎయిర్పోర్ట్ వరకు అన్నారు అన్నపూర్ణ గారు. అలాగే నానమ్మ, ఇష్టం లేని వాళ్ళను మనం బలవంతం చేయకూడదు కదా అన్నాడు ఆదిత్య. నేను చెప్పానా మీకు, నేను కూడా వస్తాను. అయినా నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేనేమీ చెప్పకుండానే నా మనసులో మాట తెలుసుకున్నారు కదా అన్నది కీర్తన. ఆ మాత్రం తెలుసుకోలేకపోతే నువ్వు నా మీద దండయాత్ర చేసేయవు అన్నాడు ఆదిత్య. ఎయిర్పోర్ట్ వరకు సెండ్ ఆఫ్ ఇవ్వటం కోసం కీర్తన, అన్నపూర్ణ గారు కూడా ఆదిత్యతో కలిసి వెళ్లారు. ఎయిర్పోర్ట్ లోకి అడుగు పెట్టగానే ఇద్దరికి ఆ రోజు స్విట్జర్లాండ్ లో కీర్తన ఆదిత్య షర్టు లాగి మరీ అతన్ని కిస్ చేయటం గుర్తుకు వచ్చి ఆదిత్య కీర్తన వైపు చూశాడు. సరిగ్గా అదే సమయానికి కీర్తన కూడా చూడటంతో ఆదిత్య చూపు తిప్పేసుకున్నాడు. అతని చూపులో తడబాటు చూడగానే కీర్తనకు అర్థమైంది, ఆదిత్యకు కూడా అదే గుర్తుకు వచ్చింది అని. హైదరాబాదు వదిలి వెళుతూ ఉన్న ఆదిత్యకు జాగ్రత్తలు చెప్పవలసినది పోయి హైదరాబాదులోనే ఉంటూ ఉన్న కీర్తన, అన్నపూర్ణ గారు ఆదిత్య చేత జాగ్రత్తలు చెప్పించుకుని ఆదిత్యకు సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వచ్చేశారు. 10 రోజులు ఆదిత్యను చూడకుండా ఉండాలి అనే దిగులుతో నేరుగా తన రూమ్ లోనికి వెళ్ళింది కీర్తన. మొదటిసారి ఆ రూమ్ లోనికి అడుగు పెట్టగానే ఆదిత్య జ్ఞాపకాలు తనని చుట్టుముట్టాయి. మనసంతా బాధగా ఉన్నది తనకు. మార్నింగ్ చూస్తే మళ్ళీ మార్నింగ్ చూడవలసి వస్తుంది అనే అంత గ్యాప్ తట్టుకోలేకనే ఆదిత్య కోసం నైట్ ఎంత ఆలస్యం అయినా వెయిట్ చేసేది. కానీ ఇప్పుడు ఆదిత్యను చూడాలి అంటే 10 రోజులు ఆగాలి అని అనుకుంటూ బాధపడింది. 10 రోజుల తర్వాత ఈ 10 రోజులు చాలా కష్టంగా గడిచాయి కీర్తనకు. అలాగే చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఆదిత్యకు దూరంగా లేని అన్నపూర్ణ గారికి కూడా చెప్పినట్టుగా ఆదిత్య తనకు సమయం దొరికినప్పుడు కాల్ చేసి మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఎంత కాల్ చేసినా మాట్లాడింది వేరు, పక్కన ఉండటం వేరు కదా. కానీ ఇరువురి మనసులో ఆదిత్య విషయంలో ఆందోళన ఉన్నప్పటికీ కీర్తన అన్నపూర్ణ గారి విషయంలో చాలా కేర్గా ఉన్నది. అలాగే చాలా జాగ్రత్తగా చూసుకున్నది. అన్నపూర్ణ గారు కూడా అంతే. వీలైనంత వరకు కీర్తనతో సమయం గడుపుతూ సంతోషంగా ఉండేలా చూసుకున్నారు. రాత్రి అన్నపూర్ణ గారు హాల్లో కూర్చొని వరాలతో కాళ్ళు పట్టించుకుంటూ ఉన్నారు. అప్పుడే ఆదిత్య లోపలికి ఆగ మేఘాల మీద ఎంట్రీ ఇచ్చి, నానమ్మ, కీర్తన ఎక్కడా అని ఆతృతగా అడిగాడు. రూమ్ లో ఉన్నారు బాబు అని వరాలు చెప్పగానే పడుకున్న లోనికి వెళ్ళాడు. ఆదిత్య వెళ్లేసరికి కీర్తన రూమ్ లో కనిపించలేదు. బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉండేసరికి అటువైపునకు అడుగులు వేశాడు. ఆకాశంలో చందమామని చూస్తూ ఉన్న కీర్తనని తన వైపు నాకు తిప్పుకుని వెంటనే కీర్తన పెదవులు అందుకున్నాడు. రేపు ఉదయం వస్తాను అన్న ఆదిత్య ఇప్పుడే రావటం, అది కూడా కారు దిగి హఠాత్తుగా లోనికి రావటం, ముఖం అంత బాధగా అలాగే నీరసంగా ఉండటం, రాగానే కీర్తనని అడగటం చూసి అన్నపూర్ణ గారు ఏమైందో అని ఆదిత్య వెనకాలే రూమ్ లోనికి వెళ్లారు. అక్కడ వాళ్ళను అలా చూసి సంతోషంతో కిందకు వచ్చి దేవుని గదిలోనికి వెళ్లి భగవంతునికి కోటి ధన్యవాదాలు చెప్పారు. ఆదిత్య కీర్తన అంటే ఎంత ప్రేమో, అలాగే
ఇన్ని రోజులు కీర్తనని ఎంత మిస్ అయ్యాడో ఆ ముద్దులో తెలిసేసరికి కీర్తన కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆమె కన్నీళ్లు అతని చెంపను తడిపేసరికి ఆమెను వదిలి ఎందుకే ఏడుస్తున్నావు అని అడిగాడు ఆదిత్య. ఇది ఇది నిజమేనా అని ఆదిత్య చేతులు పట్టుకుని అతని కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగినది కీర్తన. ఏమిటి, కళ అనుకుంటున్నావా? ఇంకా నమ్మకం కుదరలేదా అని కీర్తనని హక్ చేసుకుంటూ చెప్పాడు ఆదిత్య. నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అండి. ఈ రోజు కోసం ఎంతలా ఎదురు చూశానో అని అతని కౌగిలిలో చిన్నపిల్లలా ఒదిగిపోయి మరీ చెప్పింది కీర్తన. నా ప్రేమ కోసం ఎంతలా ఎదురు చూశావో, కానీ ఏ ఒక్కరోజు కూడా నన్ను ఇబ్బంది పెట్టినది లేదు నువ్వు. నీలో నాకు మొదటిగా నచ్చిన విషయం ఇదే అని కీర్తన తలపై కిస్ చేస్తూ చెప్పాడు ఆదిత్య. కీర్తనకు సంతోషంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం అవటం లేదు. అలా ఆ క్షణాన్ని ఆదిత్య ప్రేమను ఫీల్ అవుతూ అలానే కౌగిలిలో ఉన్నది. అంతలా ప్రేమించిన మనిషికి దూరంగా ఎలా ఉన్నావు అసలు నువ్వు? నాకైతే పిచ్చి లేచింది నువ్వు నా పక్కన లేక, నిన్ను చూడకుండా అన్నాడు ఆదిత్య. అంటే తమరికి నా నుంచి దూరం అయితేనే ప్రేమ పుట్టింది అన్నమాట అని ఆదిత్యకి దూరంగా జరుగుతూ అడిగింది కీర్తన. నా ప్రేమ నువ్వు నా నుంచి దూరం అయినప్పుడు పుట్టినా కానీ ఆ ప్రేమను నేను నీ నుంచి దూరం అయితే తప్ప తెలుసుకోలేకపోయాను అని కీర్తన చేతులు పట్టుకుని తన వైపు నాకు లాక్కుంటూ చెప్పాడు ఆదిత్య. మే నుంచి దూరం అయినప్పుడా అని ఆశ్చర్యముగా అడిగినది కీర్తన. అవును, ఎప్పుడైతే నువ్వు పండుగ పేరు చెప్పుకొని మీ పుట్టింటికి వెళ్ళావో అప్పుడే నువ్వు నా మనసులోనికి వచ్చేశావు. కానీ నేనే తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నేనుంచి నేను దూరం అయితేనే తప్ప నీ మీద నా ప్రేమ తెలియలేదు. ఆ రోజు నువ్వు వెళ్తాను అంటే సంతోషంగా ఒప్పుకున్నాను. కానీ రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు నాకు. దానికి కారణం నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు అని తెలుసుకోలేకపోయాను. తరువాత నీ మీద కోపం చూపించాను, ఏమి కారణం లేకుండానే. కానీ కీర్తన, నువ్వు అన్నావు కదా, నా కోపం నిజమైన కోపం కాదు. ఒక పరిస్థితి వలన నేను బాధపడితే ఆ బాధను ఎలా చూపించాలో తెలియక కోపం చూపిస్తాను అని. అవును కీర్తన, అది నిజం. అప్పుడు నాకు నువ్వు వెళుతూ ఉంటే బాధగా అనిపించింది. కానీ ఎలా చెప్పాలో తెలియక అలా కోపం చూపించాను. నిజంగా నీకు పుట్టింటికి వెళ్తున్నాను అనే సంతోషం లేకుండా చేశాను. నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోగా పైగా నాన్నమ్మకు కాల్ చేశాను. కానీ కీర్తన, అప్పుడు నువ్వు నాకు కాల్ చేశావు, నేను ఆన్సర్ కూడా చేశాను. నేను కాల్ లిఫ్ట్ చేయగానే నీ మీద ఎందుకు అలా కోపం చూపించాను అని అడుగుతావు అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం తిన్నారా అండి అని అడిగావు. అప్పుడు నా విషయంలో నీ ప్రేమ చూసి చాలా సంతోషం వేసింది. అయినా కూడా అప్పుడు తెలుసుకోలేకపోయాను నా సంతోషం నీ ప్రేమే అని. ఎప్పుడెప్పుడు నీ దగ్గరకు వద్దామా అనేటట్టు ఉండేది నాకు. అందుకనే ఇలా హాలిడే రాగానే సమయం ఏమిటో చూసుకోకుండా నీ దగ్గరకు వచ్చాను. అప్పుడు కూడా తెలియదు నాకు నిన్ను చూడకుండా నేను ఉండలేను అని. తర్వాత నా కోసం మీ ఇంటి దగ్గర అమ్మాయిలతో గొడవ పడుతూ ఉంటే ఎంత ఆనందం వేసిందో. నా మీద నీ పొసెసివ్ చూసి సంతోషంగా అనిపించింది. అప్పటి వరకు నీ ఎమోషన్స్ కు ఎలాంటి విలువ ఇవ్వని నేను ఆ క్షణం నుంచే నా మీద నీ ఎమోషన్స్ చూసి చాలా ఆనందంగా ఉంటుంది అని తెలుసుకోలేకపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీలో కలిగే ప్రతి ఎమోషన్ చూసి నేను ఆనందపడుతూనే ఉన్నాను. అప్పుడు నువ్వు అడిగావు కదా కీర్తన, ఏమిటండి ముఖం అలా ఉంది అని. అప్పుడు నువ్వు నా పక్కన లేక నీ మీద బెంగతో అలా అయ్యాను అని చెప్పాలి అని అనుకున్నాను. కానీ నీ మీద ప్రేమ లేనప్పుడు నీ మీద బెంగ ఎలా అవుతుంది అని నువ్వు అడిగితే ఏం చెప్పాలో తెలియక నీతో తమాషాలు ఆడాను. కానీ ప్రేమ ఉన్న వ్యక్తి పైన బెంగగా ఉంటుంది అని అప్పుడు నాకు తెలియలేదు. తర్వాత నువ్వు నాకు స్నానం చేయించినప్పుడు నీ స్పర్శ నాకు కొత్తగా అనిపించింది. కొత్త అనుభూతికి లోనయ్యాను. ఎందుకు అలా అనిపిస్తుంది అని ఆలోచించలేకపోయాను. కానీ ఆ స్పర్శను మాత్రం ఫీల్ అవుతూ ఎంజాయ్ చేశాను. తరువాత నీతో ఇంతకు ముందు కంటే చనువుగా ఉండటం, నువ్వు నన్ను టచ్ చేస్తే కోప్పడే నేను చాలా చనువుగా నిన్ను టచ్ చేశాను. నీ కోపం చూసి ఎంజాయ్ చేశాను. ఎందుకో నీకు కోపం తెప్పించటం అంటే నాకు చాలా ఇష్టం. భలే సరదాగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఏడిస్తే, నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేక నీ కన్నీళ్లు తుడిచాను అనుకున్నాను. కానీ నువ్వు ఏడిస్తే నా మనసుకు చాలా కష్టంగా ఉంటుంది అని తెలుసుకోలేకపోయాను.
నాకు ఎప్పుడు తెలిసింది అంటే ఎయిర్పోర్ట్లో నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నావు కదా, అప్పుడు తెలిసింది. పిల్లల గురించి నోటి వరకు వచ్చి నా గురించి ఆలోచించి మాట మధ్యలోనే ఆపావు. నేను అక్కడ ఇబ్బంది పడ్డానేమో అని, లేకపోతే నీ విషయంలో బాధపడతాను అని. ఆ క్షణం నువ్వు నాకు నచ్చేసావు కీర్తన. అప్పుడు నీతో చెప్పిన ప్రతి మాట మనస్ఫూర్తిగా చెప్పినదే. కోపం వస్తే తిట్టండి, కొట్టండి, కానీ మాట్లాడకుండా ఉండకండి. మీతో మాట్లాడకుండా నేను ఉండలేను అని చెప్పినప్పుడు దేనికి నా మీద ప్రేమ ఎక్కువైంది అని అనుకున్నాను. కానీ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని అర్థం చేసుకోలేకపోయాను. కానీ మనం ప్రేమించిన వ్యక్తితో మాట్లాడకుండా ఉంటే రోజంతా మనకు వెలితిగా ఉంటుంది అని నాకు ఢిల్లీలో అర్థమైనది. అప్పుడు నాకు నీ మీద ప్రేమ తెలిసినది. నీ ఒడిలో పడుకున్నాక ఒక తల్లి ఒడిలో పిల్లాడు పడుకుంటే ఎంత ధైర్యంగా అలాగే ప్రశాంతంగా ఉంటుందో అలా ఉంది అని చెప్పాను. కానీ ఒక తల్లిలా నువ్వు నాకు అంతటి ధైర్యాన్ని ఇచ్చావు అని తెలుసుకోలేకపోయాను. నాకే తెలియకుండా నా పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకున్నావు అని నాకు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో తెలుసా కీర్తన. నీకు ఏం కావాలి అని నువ్వు అడిగినప్పుడు ఆ క్షణం నాకు కావలసినది నీ దగ్గర నుంచి తీసుకోవాలి అనుకున్నాను. కానీ నీ మీద ప్రేమ లేకుండా అలా ఆశించడం కరెక్ట్ కాదు అని అనిపించింది. నేనంటే నీకు ఎంత పిచ్చి అని అడిగినప్పుడు నువ్వు చెప్పిన సమాధానం విని ఎంతలా ప్రేమించే భార్య దొరకటం నా అదృష్టం. బహుశా ఆ అదృష్టం ఈ ప్రపంచంలో నాకు మాత్రమే సొంతం అనుకుని సంతోషపడ్డాను. అలాగే నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నన్ను పేరుతో పిలిచావు కదా, అప్పుడే నీ నోటి వెంట నా పేరు వినటం. ఇంతమంది నన్ను పేరుతో పిలిచినా కానీ ఏమీ అనిపించని నాకు నువ్వు నన్ను పేరుతో పిలిస్తే నాకు చాలా నచ్చింది. అప్పుడు నాకు నువ్వు చెప్పింది నిజం అని అనిపించింది. మనకు ఇష్టమైన వాళ్ళు మనల్ని పేరుతో పిలిస్తే మనకు స్పెషల్గా అనిపిస్తుంది అని. తర్వాత చాలా టాలెంట్ ఉంది నీలో అని అంటే నువ్వు అన్న మాట నాకు తెలియని ఆనందాన్ని ఇచ్చింది. వింటుంటే మనసుకు తెలియని అనుభూతి కలిగింది. నీకు గుర్తున్నదా ఏమన్నావో అనగానే కీర్తన గుర్తులేదు అన్నట్టు పెదవి విరిచింది. ఏమనుకున్నారు మరి, వైఫ్ ఆఫ్ ఏసీపీ ఆదిత్య అన్నావు అని కీర్తన తల ఢీ కొడుతూ చెప్పాడు. తర్వాత అదే రోజు నీ చేత గోరుముద్దులు తిన్నప్పుడు నా మనసు ఎంత సంతోషంగా ఉన్నదో కీర్తన. డ్యూటీలో అసలు ఫోన్ వాడని నేను ఆ రోజు హైదరాబాద్ వచ్చాక నీకు కాల్ చేశాను, సమయం కల్పించుకుని మరి. నేను తిన్నాను, నా గురించి ఆలోచించకుండా మీరు తినండి అని. అప్పటి వరకు నువ్వు ఎక్కడ తినకుండా ఉన్నావో అని అనుకుని కాల్ చేశాను. కానీ అప్పటికే నువ్వు నా ఆలోచనల్లోనికి వచ్చావు అని నేను తెలుసుకోలేకపోయాను. నా పుట్టినరోజు అప్పుడు నీకు అంత బాధ కలిగించినా కూడా ఆ కోపం నా మీద చూపించకుండా నా బాధ గురించి ఆలోచించావు. ఎలాంటి సరదాలు సంతోషాలు తెలియదు అని నాకు ఆ జీవితం పరిచయం చేయటం కోసం నన్ను లీవ్ పెట్టమని చెప్పావు. అప్పటి వరకు నేను కోల్పోయిన సంతోషాలను ఆ ఒక్క రోజులో అనుభవించానే నీ వలన. కీర్తన, నువ్వు నా జీవితంలోనికి వచ్చి నా జీవితాన్ని రంగులమయం చేశావు. ఎన్నో సంతోషాలను అందమైన జ్ఞాపకాలుగా మార్చావు. భర్తతో ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఉన్నప్పటికీ నా గురించి ఆలోచించి నా ఆలోచనలకు విలువ ఇచ్చి నా అభిప్రాయాలను గౌరవించి నీ కోరికలు అన్నీ మనసులోనే సమాధి చేశావు. నీలో ఒక భార్య మాత్రమే కాకుండా ఒక తల్లిని, మంచి స్నేహితురాలిని నాకు పరిచయం చేశావు. నా ప్రతి సంతోషానికి కారణం అయ్యావు. సంతోషం మాత్రమే కాదు, నాలో కలిగే ప్రతి ఎమోషన్స్కి కారణం అయ్యావు. నువ్వు నా జీవితంలోనికి వచ్చాక నేను నీ విషయంలో బాధపడిన రోజులు ఉన్నాయి, కానీ నీ వలన బాధపడిన రోజులు అస్సలు లేవు. ఎంత బాధ ఉన్నా కానీ పైకి నవ్వుతూ ఉంటావు. నన్ను నవ్వుతూ ఉండేలా చూసుకుంటావు. నా ఆకలి తీరుస్తావు. బాధలో ఉంటే నాలో బాధని అంతా దూరం చేసి ధైర్యాన్ని ఇస్తావు. అన్నింటికంటే ముఖ్యం, నేను అంటే పిచ్చి. నా సంతోషం కోసం ఏమైనా చేస్తావు. ఇంతలా ప్రేమించే మనిషిని కాదు అనుకుంటే నా అంత దురదృష్టవంతుడు ఎవడూ ఉండడు. కీర్తన, నీ అంతలా నేను ప్రేమ పంచలేకపోవచ్చు, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టము. నేను నీకు పూర్తిగా అడిక్ట్ అయిపోయాను. ఎంతలా అంటే నువ్వు నా ప్రక్కన నిమిషం లేకుంటే నాకు పిచ్చి పట్టే అంతలా. ఒకప్పుడు పోలీస్ అమ్మాయి నా భార్య కావాలి అనుకున్నాను, కానీ అది ఎంత తప్పో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. అప్పుడు నాన్నమ్మ చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు నాన్నమ్మ చెప్పింది నిజం అని అనిపిస్తున్నది. నాకు నీతో సరదాగా సమయం గడపాలి అని ఉంటుంది,
కానీ నా జాబ్ పరంగా అస్సలు కుదరదు. అయినా కూడా నువ్వు నాకు ఆ ఫీలింగ్ కలగకుండా రాత్రి నేను వచ్చే వరకు వెయిట్ చేసి, నేను డిన్నర్ చేసే ఆ కొద్ది సమయంలో, అలాగే ఉదయం నేను రెడీ అయ్యే సమయంలో నాతో సరదాగా ఉంటూ నాకు అస్సలు అలాంటి ఫీలింగ్ కలగకుండా చేశావు. అదే నేను అనుకున్నట్టు పోలీస్ అమ్మాయే నా భార్య అయితే ఇప్పుడు నీతో గడిపే ఆ కొద్ది సమయం కూడా తనతో గడపటానికి వీలు ఉండదు అని కీర్తన చుట్టూ ఉన్న తన చేతులు పట్టు ఇంకా బలంగా బిగిస్తూ, ఐ లవ్ యూ కీర్తన, నువ్వు నాకు కావాలి. ఈ జన్మకే కాదు, అన్ని జన్మలకు కూడా నువ్వే నా భార్య కావాలి. నువ్వు నాకు మాత్రమే సొంతం అవ్వాలి. అలాగే నీ ప్రేమ కూడా నాకే సొంతం కావాలి. మన పిల్లల కంటే ఎక్కువగా నాకే ప్రేమ పంచాలి నువ్వు. ఇప్పుడు ఎలా ఉన్నావో ఎప్పటికీ అలానే ఉండాలి నువ్వు. అలాగే నీ ప్రేమ. లవ్ యూరా అని కీర్తన నుదుటిపై కిస్ చేస్తూ చెప్పాడు ఆదిత్య. ఆదిత్య మనసులో స్థానం ఉంటే చాలు అనుకున్న కీర్తనకు ఇప్పుడు ఆదిత్య ప్రేమ చూస్తూ ఉంటే తనకు ఆనందంతో కన్నీళ్లు ఆగటం లేదు. అలాగే ఆదిత్యను గట్టిగా హక్ చేసుకుని, ఏమండి, నా సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా తెలియటం లేదు. ఈ రోజు కోసం ఎంతలా ఎదురు చూశానో అసలు. తేరా ఆ రోజు వచ్చాక నాకసలు మటలే రావటం లేదు అంటూ చేతులు గట్టిగా బిగుస్తూ చెప్పింది కీర్తన. నాకు తెలిసే, పెళ్లి అయ్యి ఇన్ని నెలలు అయినా నువ్వు ఈ విషయంలో నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదు. అలాగే నా మనసులో స్థానం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నువ్వులాగానే ఉన్నావు, పెద్ద తింగరిలా అంటూ కీర్తన చుట్టూ చేతులు వేశాడు ఆదిత్య. నా వరకు ప్రేమ అంటే స్వతహాగా కలగాలండి. అందుకనే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అలా పెడితే వచ్చే ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు, అలాగే నిజమైన ప్రేమ కూడా కాదు అని నా అభిప్రాయం అని చెప్పింది కీర్తన. కానీ కీర్తన, నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను, మరి తిరిగి నాకు చెప్పవా అన్నాడు ఆదిత్య. నేను మీకు చెప్పిన దానికి మీరు ఎన్ని రోజుల తర్వాత చెప్పారు అని గ్యాప్ ఇచ్చి, అవును మీరేమిటి ఇప్పుడు వచ్చారు, రేపు వస్తాను అన్నారు కదా అనగానే ఆదిత్య కీర్తనను వదిలేసి చిరుకోపంగా చూశాడు. హిహిహి, నా కోసమే కదా వచ్చింది అన్నది కీర్తన. థ్యాంక్స్, చెప్పకుండానే అర్థం చేసుకున్నందుకు. అప్పటికే నాకు చాలా కష్టంగా గడిచింది. మళ్ళీ రేపటి వరకు అంటే నా వల్ల కాదు అని మా ఆఫీసర్ బుక్ చేసిన టికెట్ క్యాన్సిల్ చేయించుకుని మరి ఇప్పుడు వచ్చాను నీతో నా ప్రేమ విషయం చెప్పాలి అని. నీ మీద ప్రేమ తెలుసుకున్నాక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను అనగానే కీర్తన ప్రేమగా ఆదిత్య కళ్ళల్లోనికి చూస్తూ ఆదిత్య పెదవులు అందుకున్నది. ఆదిత్య కూడా సంతోషంగా ఆ ముద్దులో జత కలిపాడు. కొన్ని నిమిషముల తర్వాత, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, భోజనం చేయాలి కదా, నేను అమ్మమ్మ దగ్గరకు వెళతాను అని చెప్పింది కీర్తన. అయితే నేను కూడా వస్తాను అనగానే ఇద్దరూ కలిసి కిందకు వెళ్లారు. సంతోషంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కిందకి వస్తూ ఉన్న ఆదిత్య కీర్తనలను చూసి అన్నపూర్ణ గారి కళ్ళల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి. ఆదిత్య సంతోషంగా అన్నపూర్ణ గారిని హక్ చేసుకుని, థ్యాంక్స్ నానమ్మ, ఈ తింగరని నా భార్యగా సెలెక్ట్ చేసినందుకు. అప్పుడు నువ్వు చెప్తే నాకు అర్థం కాలేదు, కానీ నేను అనుభవిస్తూ ఉంటే నాకు నువ్వు చెప్పింది నిజము అని అర్థమైనది నానమ్మ. నాలాగే నా పెళ్ళం కూడా పోలీస్ అయితే ఒకరితో ఒకరు సమయం గడపటం వీలు కానందున మా మధ్య బంధం అంతగా బలపడదు. అలాగే నన్ను మిమ్మల్ని సరిగ్గా చూసుకొని కూడా చూసుకోదు. కానీ కీర్తన అలా కాదు. నేను ఏమీ చెప్పకపోయినా కూడా నాకు నచ్చినట్టుగానే ఉంటుంది. అలాగే మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. ముఖ్యంగా మీ మధ్య ఏర్పడిన స్నేహబంధం. అప్పుడప్పుడు నాకు నీ విషయంలో కీర్తనాన్ని చూస్తే జలస్గా ఉంటుంది అన్నాడు ఆదిత్య. నాకు ఇప్పుడు సంతోషంగా ఉన్నది కన్నయ్య. మనసులోని భారం తగ్గి మనసు ప్రశాంతంగా ఉన్నది. ఈ రోజు కోసం కీర్తనానే కాదు, నేను కూడా చాలా ఎదురు చూశాను. ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు అని కీర్తనాన్ని కూడా దగ్గరికి తీసుకుంటూ, ఇద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి అన్నారు అన్నపూర్ణ గారు. కీర్తన, నాతో ఉన్నంత వరకు నా జీవితం సంతోషంగా ఉంటుంది నానమ్మ. నా జీవితంలోనికి రంగులు తెచ్చింది కీర్తన. నాతో నా పక్కన ఉన్నంత వరకు నా జీవితంలో సంతోషం, నా పెదవులపై చిరునవ్వు తప్పకుండా ఉంటుంది అని అన్నపూర్ణ గారిని వదిలి తన పక్కన కూర్చుంటూ చెప్పాడు ఆదిత్య. కీర్తన, మరి నాకు నా కొడుకు కోడలిని ఎప్పుడు ఇస్తావు అనగానే కీర్తన అన్నపూర్ణ గారిని వదిలి సిగ్గుతో ఆదిత్యను చూడలేక తల కిందకు దించేసింది. కీర్తన ఎప్పుడూ కూడా సిగ్గుపడటం చూడని ఆదిత్యకు ఇప్పుడు కీర్తన అంతలా సిగ్గుపడుతూ ఉంటే భలేగా అనిపించింది.
అలాగే నవ్వుతో కీర్తన వైపు చూస్తూ ఉన్నాడు. అంతలా సిగ్గుపడకే, నీ సిగ్గు చూస్తూ ఉంటే ఇది నా మనవరాలేనా అని అనిపిస్తున్నది అనగానే కీర్తన అమ్మమ్మ అంటూ గారాలు పోయింది. కీర్తన, నువ్వు నా నమ్మకాన్ని నిలబెట్టావు, నా మనవుడికి తగ్గ జోడివి నువ్వు అంటూ ప్రేమగా కీర్తన తల నిమురుతూ అన్నారు అన్నపూర్ణ గారు. మరి ఏసీపీ ఆదిత్య వైఫ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా అమ్మమ్మ అనగానే ఆదిత్య అబ్బో అంటూ ఐబ్రో ఎగరవేశాడు. అన్నపూర్ణ గారు అది చూసి నవ్వుకున్నారు. ఏమండి, మీరెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, భోజనం చేయాలి కదా, ఇప్పటికే ఆలస్యం అయినది, అమ్మమ్మ కూడా తినలేదు ఇంకా అనగానే ఆదిత్య రూమ్లోనికి వెళ్ళాడు. నాకు ఆకలిగా లేదే అన్నారు అన్నపూర్ణ గారు. అచ్చా, సంతోషంతో కడుపు నిండిపోయింది అని అలాంటి మాటలు చెప్పకండి అమ్మమ్మ, మీరు తినవలసిందే అని అన్నపూర్ణ గారిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. కీర్తన డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతూ ఉండగా ఆదిత్య వాయిస్ వినిపించడంతో రూమ్లోనికి వెళ్ళి చెప్పండి, ఎందుకు పిలిచారు అని అడిగింది. నాకు బట్టలు ఎవరు తీస్తారే, అసలే నేను తిడుతూ ఉంటే నువ్వు ఉడుక్కుంటూ నాకు సేవలు చేయటం చాలా అంటే చాలా మిస్ అయ్యాను అన్నాడు ఆదిత్య. ఏమిటండి, రాగానే పనులు చెప్తారు, ఎన్ని రోజులు ఎంత సంతోషంగా ఉన్నానో ఎలాంటి పనులు లేకుండా అంటూ ఆదిత్య డ్రెస్ తీసి బెడ్ మీద వేసి వెనక్కు వెళ్ళబోతూ ఉండగా ఆదిత్య కీర్తన చేయి పట్టుకుని లాగి తన కౌగిలిలో బంధించి, నిజం చెప్పవే, ఇన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నావా అని అడిగాడు. హా, మీతో ఎలాంటి గొడవలు లేకుండా, అలాగే మీకు ఎలాంటి పనులు చేసి పెట్టే అవకాశం లేకుండా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అని అతని కళ్ళలోనికి చూస్తూ చెప్పింది కీర్తన. కీర్తన ఏదో అలా చెప్తున్నది కానీ అది అబద్ధము అని ఆమె కంటి కొసల కన్నీరి చెప్తూ ఉన్నది. అంత సంతోషంగా ఉన్నప్పుడు ఈ కన్నీళ్లు ఎందుకు మరి అని ఆమె కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు ఆదిత్య. ఆదిత్య అలా చేయగానే కీర్తన వెంటనే ఆదిత్యను హక్ చేసుకున్నది. కీర్తన చెప్పకపోయినా సరే ఆమె తనని ఎంతలా మిస్ అయ్యిందో ఆదిత్యకు తెలుసు. నీ పిచ్చిదానా, ఎందుకే మరీ అంత బిల్డప్ ఇస్తావు అన్నాడు ఆదిత్య. మరి తెలిసి కూడా ఎందుకు అలా అడిగారు అన్నది కీర్తన. నీ నోటితో విందాము అని అన్నాడు ఆదిత్య. సరే కాని ముందు డ్రెస్ వేసుకోండి, కింద అమ్మమ్మ మన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు అని ఆదిత్య నుంచి దూరం జరిగి ఆదిత్య కోసం ఎదురు చూడకుండా కిందకు వెళ్ళింది. ముగ్గురు చాలా సరదాగా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. రూమ్ లో కీర్తన ఆదిత్య కోసం పాలు తీసుకుని వచ్చింది. అతనికి పాలు ఇచ్చి తన పక్కన కూర్చుని నవ్వుతూ ఉంటే, ఏమైనది, దెయ్యం పట్టిందా ఏమిటి సంతోషంలో, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అన్నాడు ఆదిత్య. ఆహా కాదండి, ఇదే రూమ్ లో మనం ఎంత చనువుగా ఉన్నా కానీ ఈ సోఫా దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళం కదా, మీరు ఈ సోఫాకి అవతల కూర్చుంటే నేను యువతల కూర్చునేదాన్ని, కానీ ఇప్పుడు చూడండి ఎలా అతుక్కుని కూర్చున్నామో, అది గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది అని చెప్పింది కీర్తన. అవును కీర్తన, అప్పుడు నీకు నా మీద ప్రేమ ఉన్నా కానీ నా గురించి ఆలోచించి నాకు దూరంగా కూర్చునేదానివి, కానీ ఇప్పుడు అలా కాదు. అయినా మనం స్విట్జర్లాండ్కు వెళ్ళి వచ్చాక ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు అన్నాడు ఆదిత్య. అవును, కానీ మరీ ఇంత దగ్గరగా అయితే కూర్చోలేదు అన్నది కీర్తన. కీర్తన, ఈసారి హనీమూన్కు ఎక్కడికి వెళదాం అని ఆదిత్య అనగానే కీర్తన సిగ్గుతో చూపు కిందకు దించేసింది. ఏమిటి సిగ్గుపడుతున్నావా, నీలో లేని కొత్త యాంగిల్స్ చూపించి నన్ను భయపెట్టుకు కీర్తన అని ఇన్నోసెంట్ గా అన్నాడు ఆదిత్య. ఏమిటండి మీరు అని అలకగా ఆదిత్య వైపు చూసింది కీర్తన. ఎక్స్ట్రాలు ఆపి ముందు అడిగింది చెప్పు అన్నాడు ఆదిత్య. ఎక్కడికి వద్దు, ఇక్కడనే ఉందాం, ఈ రూమ్ లో నాకు మీతో ముడిపడి బోలెడు జ్ఞాపకాలు ఉన్నాయి, అందుకనే ఆ జ్ఞాపకాల మధ్యలోనే నాకు మీలో ఏకం అవ్వాలి అని ఉన్నది అని ఆదిత్య చేయి పట్టుకుని చెప్పినది కీర్తన. ఓహో, చాలా కోరికలు ఉన్నాయి అయితే అమ్మాయి గారికి అన్నాడు ఆదిత్య. ఎంత ఉన్నా అది ఈ పోలీసుడి దగ్గరే కదా అని అతని మిసం తిప్పుతూ అన్నది కీర్తన. మళ్ళీ అనవే అన్నాడు ఆదిత్య. ఎంత ఉన్నా అని కీర్తన మాట్లాడుతూ ఉండగా మధ్యలో ఆదిత్య అందుకుని, డైలాగ్ కాదు యాక్షన్ అని కీర్తన చెయ్యి పట్టుకుని తన మిషన్ దగ్గర పెట్టుకుంటూ అన్నాడు. కీర్తన నవ్వి ఆదిత్య కళ్ళల్లోనికి చూస్తూ అతని మిషన్ తిప్పింది. నువ్వు ఇలా అంటూ ఉంటే నాకు బాగా నచ్చింది అన్నాడు ఆదిత్య. నాకు అర్థమైందండి అన్నది కీర్తన. ఏయ్ అండి ఏమిటి, నా మనసు నీ సొంతం అయ్యాక నన్ను ఆదిత్య అని పిలుస్తాను అన్నావు కదా, ప్లీజ్
ఆదిత్య అని పిలువు అని చిన్నపిల్లవాడిలా అడిగాడు ఆదిత్య. సమయం వచ్చినప్పుడు అని ప్రేమగా అతని జుట్టు చెరుపుతూ చెప్పింది కీర్తన. నేను ఏదైనా బ్రతిమలాడితే నువ్వు ఎవరెస్ట్ ఎక్కి కూర్చుంటావు కదా అన్నాడు ఆదిత్య. అలానే అనుకోండి, కానీ మీకు గుర్తున్నదా, నేను మీతో ఒక విషయం చెప్పాలి అన్నాను, అది కూడా మీకు నా మీద ప్రేమ పుట్టినప్పుడు అని అన్నది కీర్తన. హాహా, అవును కదా, ఏమిటి ఆ విషయం అని అడిగాడు ఆదిత్య. అది అమ్మమ్మ గారికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదండి, మీకు మంచి జీవితం అలాగే జీవిత భాగస్వామిని ఇవ్వటం కోసం అమ్మమ్మ గారు అలా నాటకం ఆడారు. ఎందుకంటే మీరు పోలీస్ అమ్మాయి కావాలి అని పట్టుబట్టి కూర్చోవటం వలన అమ్మమ్మ గారు అలా చేయవలసి వచ్చింది. నాకు ఈ విషయం నేను ఈ ఇంట్లోనికి వచ్చిన మరుసటి రోజే చెప్పారు. ఏమండి, ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు అమ్మమ్మ గారు ఈ విషయంలో బాధని మోస్తున్నారు. మీ దగ్గర అలా నాటకం ఆడవలసి వచ్చినందుకు అమ్మమ్మ గారికి ఈ విషయంలో ఇంకా గిల్టీ ఫీలింగ్ ఉన్నది. ఇప్పుడు మీ సంతోషం చూసి కొంతవరకు మాత్రమే అమ్మమ్మ గారి మనసులోని బాధ తీరిందండి. మిమ్మల్ని మోసం చేశానేమో అని అనుకుంటున్నారు, కానీ అమ్మమ్మ గారు ఏమి చేసినా అది మీ మంచి కోసమే ఆలోచించి చేశారండి అని అతని చెయ్యి పట్టుకుని అతని వైపు అలానే చూస్తూ ఉన్నది కీర్తన. ఎందుకు అలా చేస్తున్నావు? నిజాలన్నీ తెలిసాక ఎక్కడ నానమ్మ మీద కోపం నీ మీద చూపించి నిన్ను దూరం పెడతాను అని భయపడుతున్నావా అని ఆదిత్య అనగానే కీర్తన ఏమీ మాట్లాడలేదు, మౌనంగా తలదించింది. ఆదిత్య ఆమె తల ఎత్తి, ఏమిటి కీర్తన ఇది? నా గురించి అన్నీ తెలిసిన నువ్వే, నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న నువ్వే ఇలా ఆలోచిస్తున్నావా? నాన్నమ్మ అలా మోసం చేసి నాకు పెళ్లి చేశారు అన్న కోపంతో నిన్ను బాధ పెట్టడం, లేకపోతే దూరం పెడితే ఇక నా ప్రేమ నిజమైన ప్రేమ ఎలా అయినట్టు? నా ప్రేమకు ఏమి విలువ ఉన్నట్టు? అనవసరమైన ఆవేశంతో నా ప్రేమను నేనే కించపరుచుకోవటం కరెక్ట్ కాదు కదా కీర్తన. నిజానికి ఇప్పుడు నువ్వు చెప్పాక నానమ్మ అలా చేసినందుకు, అలాగే అన్నీ తెలిసిన నువ్వు నాకు ఇన్ని రోజులు చెప్పనందుకు మీ ఇద్దరి మీద నాకు అస్సలు కోపం రాలేదు. ఇంకా నానమ్మ ఆరోగ్యం గురించి తెలిసాక చాలా సంతోషంగా అనిపించింది. ఇన్ని రోజులు నాకు నానమ్మ ఆరోగ్యం గురించి బెంగ ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు చెప్పాక నాలో ఆ బెంగ లేదు. నానమ్మ అబద్ధం ఆడినా నాటకం ఆడినా అది నా మంచి కోసమే కదా. అలాంటప్పుడు నాన్నమ్మను తప్పుపట్టి తన మీద కోపం పెంచుకోవటం మూర్ఖత్వం కదా. అంటుంటారు కదా కీర్తన, 1000 అబద్ధాలు ఆడినా కానీ ఒక పెళ్లి చేయమని అని. కీర్తన చెయ్యి పట్టుకుని, కీర్తన అసలు నువ్వు అలా ఎలా తట్టుకున్నావే? నువ్వు పెళ్లి చేసుకున్న వ్యక్తికి నువ్వంటే ఇష్టం లేదు అని కేవలం వాళ్ళ నాన్నమ్మ కోసం మాత్రమే నీ మెడలో తాళి కట్టాడు అని తెలిసి, అది కూడా పెళ్లి అయిన మరుసటి రోజే, ఏనాడు కూడా ఈ విషయంలో నానమ్మ మీద కానీ నా మీద కానీ అస్సలు కోపం చూపించలేదు. నువ్వు నా భార్యగా నా జీవితంలోనికి రావటం నా అదృష్టం అని చెప్పాడు ఆదిత్య. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది కీర్తన. నేను నీకు బాగా రుణపడిపోతున్నాను కీర్తన. ఈ రుణం తీర్చుకోవాలి అంటే ఈ జన్మకు నువ్వే నా భార్యవు అవ్వాలి, నేనే నీ భర్త అవ్వాలి, అప్పుడు నీ రుణం తీర్చుకోవచ్చు అన్నాడు ఆదిత్య. భార్యాభర్తల మధ్య రుణం లాంటి పెద్ద పదాలు ఎందుకండి? వెళ్ళి పడుకోండి, మళ్ళీ రేపు వెళ్ళాలి కదా డ్యూటీకి అని చెప్పింది కీర్తన. అని లేచి బెడ్ వైపు నడిచాడు. కీర్తన బెడ్ ఎక్కి పడుకోగానే రోజులా తూర్పు పడమరలా కాకుండా ఆకాశాన్ని అంటిపెట్టుకుని ఉండే మేఘాల్లా పడుకున్నారు ఇద్దరు. కీర్తన మీద చెయ్యి వేసి తన వైపునకు లాక్కొని తన మీద చెయ్యి వేసి ఆదిత్య పడుకుంటే ఆదిత్యను గట్టిగా పట్టుకుని అతని గుండెలపై తలపెట్టి కీర్తన పడుకున్నది. మరుసటి రోజు ఉదయం కీర్తన లేచి ఫ్రెష్ అయ్యి దీపం పెట్టి ఆదిత్యకు నచ్చినట్టుగా రెడీ అయ్యి అతని కోసం కాఫీ తీసుకుని రూమ్లోనికి వెళ్ళింది. చిన్నపిల్లవాడిలా ముడుచుకొని పడుకున్న ఆదిత్యను చూసి కీర్తన పెదవులపై సన్నని నవ్వు. 10 రోజులు అతన్ని చూడకుండా ఉన్న కారణాన ఇప్పుడు ఆదిత్యను కళ్ళు ఆర్పకుండా అలానే చూస్తూ ఉన్న కీర్తనకు ఆదిత్య ముఖం ఎప్పుడూ లేని విధంగా చాలా ప్రశాంతంగా కనిపించింది. ఆ ప్రశాంతతే చెప్తున్నది ఇన్ని రోజులు ఆదిత్య కీర్తన విషయంలో ఎంత నలిగాడో అని. అది అర్థమైన కీర్తన కంట్లో సన్నని నీటిపొర. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.